হ্যালো। হ্যাঁ, অ্যাসিস্ট্যান্ট সুপার বলছি। হ্যাঁ, হ্যাঁ, আপনি কে বলছেন বলুন তো? আমি অ্যাসিস্ট্যান্ট খুবই খারাপ, আপনি যতটা তাড়াতাড়ি পারবেন চলে আসুন। কি হয়েছে না? హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మధు మహా వ్లాగ్స్. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ సంఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో మీ అందరికీ తెలుసు. అదే కేసు విషయంలో ఆగస్టు 9వ తారీఖు ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ నుండి ఈ జూనియర్ డాక్టర్ పేరెంట్స్ కి 3 సార్లు కాల్స్ వెళ్ళాయి. ఆ కాల్ రికార్డింగ్స్ తాజాగా బయటికి వచ్చాయి. ఆ 3 కాల్ రికార్డింగ్స్ లో ఏముందో వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇది వచ్చేసి బెంగాలీ లాంగ్వేజ్లో ఉంది. ఆ బెంగాలీ లాంగ్వేజ్లో ప్లే చేసినా కూడా చాలా మందికి అర్థం అవ్వదు. అందువల్ల నేను ఆ కాల్ సంభాషణని తెలుగులోకి అనువదించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆగస్టు 9వ తారీఖు ఉదయం 9 గంటల నుండి 10 గంటల లోపు ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందని సమాచారం. అయితే 10 గంటల 53 నిమిషాలకు హాస్పిటల్ స్టాఫ్ అంటే ఒక లేడీ ఈ జూనియర్ డాక్టర్ పేరెంట్స్ కి కాల్ చేశారు. ఫస్ట్ కాల్ డ్యూరేషన్ వచ్చేసి 1 నిమిషం 11 సెకండ్లు. అయితే ఆ ఫస్ట్ కాల్లో ఏం మాట్లాడారో చూద్దాం. ఆ కాలేజ్ సిబ్బంది కాల్ చేసి, హలో, మీ అమ్మాయికి బాలేదు, మీరు అర్జెంటుగా హాస్పిటల్కి రండి అని చెప్పారు. అప్పుడు వాళ్ళ ఫాదర్, ఏమైంది కరెక్ట్గా చెప్పండి ప్లీజ్ అని అడిగాడు. అప్పుడు హాస్పిటల్ వాళ్ళు, మీ అమ్మాయికి బాగోలేదు, మేము మీ అమ్మాయిని అడ్మిట్ చేస్తున్నాం, మీరు కాస్త త్వరగా రాగలరా అని అడిగింది. అప్పుడు వాళ్ళ ఫాదర్, అసలు ఏమైంది కొంచెం క్లియర్గా చెప్తారా అని మరీ అడిగాడు. అప్పుడు హాస్పిటల్ వాళ్ళు, ఒకసారి మీరు ఇక్కడికి వస్తే డాక్టర్స్ అంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ నంబర్ చాలా ప్రయత్నించి సంపాదించాం, మీరు ఆ అమ్మాయి పేరెంట్స్ కాబట్టి మా బాధ్యతగా మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాం అని చెప్పింది. అప్పుడు వాళ్ళ ఫాదర్, అసలు ఏమైందో దయచేసి చెప్తారా ప్లీజ్. అప్పుడు హాస్పిటల్ వాళ్ళు, పేషెంట్కి బాగోలేదు, ఆమెను అడ్మిట్ చేయాలి, మీరు ఇక్కడికి హాస్పిటల్కి వస్తే డాక్టర్స్ అంతా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని మరీ చెప్పింది. అప్పుడు వాళ్ళ మదర్ ఫోన్ తీసుకొని, అసలు మా అమ్మాయికి ఏమైనా ఫీవర్ వచ్చిందా, అసలు ఏమైంది అని అడిగింది. అప్పుడు మళ్ళీ హాస్పిటల్ వాళ్ళు, దయచేసి మీరు అర్జెంటుగా రండి, మీరు ఇక్కడికి ఎంత త్వరగా రాగలిగితే అంత త్వరగా వచ్చేయండి అని చెప్పింది. అప్పుడు వాళ్ళ ఫాదర్, మా అమ్మాయి పరిస్థితి మరీ అంత బాగోలేదా అని అడిగాడు. అప్పుడు ఆ లేడీ, అవును అస్సలు బాలేదు, మీ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది, త్వరగా రండి అని చెప్పి కాల్ కట్ చేసింది. రెండవ కాల్ సుమారు 5 నిమిషాల తర్వాత ఈ హాస్పిటల్ నుండి మరో కాల్ ఆ పేరెంట్స్కి వెళ్ళింది. అప్పుడు కాల్ చేసినప్పుడు ఈ హాస్పిటల్ వాళ్ళు ఏమన్నారంటే, మీ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది, అర్జెంటుగా వచ్చేయండి అని చెప్పింది. అప్పుడు వాళ్ళ ఫాదర్ చాలా భయంతో, అసలు ఏమైంది మా అమ్మాయికి, కాస్త చెప్తారా ప్లీజ్, క్లియర్గా చెప్పండి అని అడిగాడు. అప్పుడు పక్కనే ఉండి ఇంకొక అమ్మాయి, మీకు డాక్టర్సే చెప్తారు, ముందు మీరు హాస్పిటల్కి రండి అని చెప్పింది. అప్పుడు వాళ్ళ ఫాదర్, అసలు మీరెవరు, మీరేం చేస్తారు అని అడిగాడు. దానికి సమాధానంగా ఆ లేడీ, నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్, నేను డాక్టర్ని కాదు, మీ అమ్మాయిని ఎమర్జెన్సీ వార్డ్కి షిఫ్ట్ చేస్తున్నాం, ఇక్కడికి వచ్చాక కలవండి అని చెప్పింది. అంతలో వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకొని, నిన్న నైటే కదా డ్యూటీకి వెళ్ళింది, అంతలో ఏమైంది అని ఏడుస్తూ అడిగింది. అప్పుడు హాస్పిటల్ స్టాఫ్, మీరు ముందు హాస్పిటల్కి రండి త్వరగా అని కాల్ డిస్కనెక్ట్ చేశారు. ఈ రెండవ కాల్ డిస్కనెక్ట్ అయిన తర్వాత జూనియర్ డాక్టర్ వాళ్ళ ఫాదర్ అదే నంబర్కి పదే చేయడం మొదలుపెట్టారు. కానీ ఎవ్వరూ లిఫ్ట్ చేయట్లేదు. మరి కొద్దిసేపటి తర్వాత సుమారు 15 నిమిషాల తర్వాత మళ్ళీ అదే నంబర్ నుండి ఆ జూనియర్ డాక్టర్ పేరెంట్స్కి కాల్ వెళ్ళింది. ఆ 3వ కాల్లో షాకింగ్ ట్విస్ట్ చెప్పారు. దయచేసి వినండి, ఇప్పటికే చాలాసార్లు చెప్పాము, ముందు కూడా చెప్పాము, మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్లుంది, ప్రాణాలతో ఉన్నట్టు కనిపించట్లేదు, పోలీసు వాళ్ళు కూడా వచ్చారు, మేమందరం ఇక్కడే ఉన్నాం, హాస్పిటల్ నుండి మీకు కాల్ చేస్తున్నాం, త్వరగా రండి అని చెప్పి కాల్ కట్ చేశారు. చూసారా ఫ్రెండ్స్ ఎంత దారుణమో. ఫస్ట్లోనేమో మీ అమ్మాయి కొంచెం బాగాలేదు, త్వరగా రండి అని చెప్పారు. మళ్ళీ రెండోసారి ఏం చెప్పారు, మీ అమ్మాయికి అస్సలు బాగాలేదు, చాలా క్రిటికల్గా ఉంది, ఎమర్జెన్సీ వాటికి షిఫ్ట్ చేస్తున్నామని చెప్పారు. మళ్ళీ 3వ కాల్ ఏం చెప్పారు, డైరెక్ట్గా చనిపోయిందని చెప్పారు, అది కూడా సూసైడ్ చేసుకొని చనిపోయింది అన్నట్టు చెప్పారు. ఆ హాస్పిటల్ వాళ్ళు ఏదో దాచాలని ట్రై చేశారు అన్నట్టు ప్రూవ్ అవుతుంది. ఇదే విషయంపై సిబిఐ డిపార్ట్మెంట్ అండ్ సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా అడిగింది ఒకటి, మీరు డాక్టర్స్ అయి ఉండి అక్కడ చనిపోయిన విధానం చూసి మీరు సూసైడ్ అని ఎలా చెప్తారు వాళ్ళ పేరెంట్స్కి అని పదే క్వశ్చన్ వేసింది. ఇక నిజాలు సుప్రీంకోర్టు వాళ్ళే తేల్చాల్సి ఉంది. అంతవరకు వేచి చూద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.